వైజాగ్ హార్బర్ పార్ట్ 1 వీడియో ఉందండి, అది కూడా చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా సూపర్గా ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా మార్కెట్ ఎలా ఉందో? మొత్తం అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు. ఇలాంటి చేపలు తింటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఎందుకంటే సముద్రం చేపలు కదా, అవి సాల్టెడ్ ఫిషెస్ కదా, చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా? చూసారు కదా ఎలా ఉన్నాయి? చూసారా ఇక్కడ ఎండు చేపలు ఆరబెట్టారు. సో ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఇటు సైడ్ అంతా డ్రై ఫిష్ అండి, మొత్తం ఎండు చేపల మార్కెట్ అన్నమాట. ఇటు సైడ్ మొత్తం చూసినట్లయితే డ్రై ఫిష్ అన్నమాట. మొత్తం చూపిస్తాను. చూసారా చేపలు ఎలా పట్టుకెళ్తున్నారు? సో ఇదిగో చూడండి, ఇదంతా డ్రై ఫిష్ మార్కెట్, మొత్తం అంతా డ్రై ఫిష్ మార్కెట్. సో ఇదంతా డ్రై ఫిష్ మార్కెట్ అన్నమాట. ఆ చివరి వరకు డ్రై ఫిష్ మార్కెట్ ఉంది. సూపర్గా ఉంటుంది అన్నమాట, మామూలుగా ఉండదు మార్కెట్. ఫ్రెండ్స్ చూసారుగా ఎదురుగుంట ఎలా ఉందో? మొత్తం అంతా మార్కెట్, ఫిషింగ్ మార్కెట్. ఇది ఫిషింగ్ హార్బర్ కాబట్టి చాలా బాగుంటుంది మార్కెట్. పూర్తిగా చూడండి ఈ వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం అంతా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను, ఈ మార్కెట్ మొత్తం చూపిస్తాను అన్నమాట. సో ఇంకా చాలా ముందుకెళ్ళి కూడా రికార్డ్ చేద్దాం. చూసారు కదా మార్కెట్ ఎలా ఉందో? చాలా రష్గా ఉందన్నమాట, మామూలుగా లేదు, సూపర్గా ఉంది. వెళ్దాం ఒక్కసారి, జనాల్లోకి వెళ్ళి కూడా మనం రికార్డ్ చేద్దాం, ఓకేనా? సో చూసారు కదా? సో ఇదంతా డ్రై ఫిష్ మార్కెట్ అండి. ఎండు చేపలు మొత్తం అన్ని ఎండు చేపలే ఉంటాయి ఇక్కడ. ఎండు చేపల మార్కెట్ అన్నమాట మొత్తం అంతా. చూసారు కదా మార్కెట్ ఎలా ఉందో? అటువైపు అన్ని బోట్లు ఉన్నాయి, అన్ని బోట్లే, మొత్తం అంతా బోటింగే ఉంది, మొత్తం అంతానే. సో చూసారు కదా మార్కెట్, డ్రై ఫిష్ మార్కెట్, అన్ని ఎండు చేపలు, అంతా ఎండు చేపలు అన్నమాట. సో అదిగో మనం చూస్తున్నాం కదా, అక్కడ చివరి నుంచి వచ్చామండి. అక్కడ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఆ ట్యాంక్ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా ముందుకు వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూసారా ఎండు చేపలు చూసారా ఎలా ఉన్నాయో? ఇవన్నీ డ్రై ఫిష్ చేసేస్తారండి, ఎండబెట్టడానికి తీసుకెళ్ళిపోతున్నారు ఇవన్నీ. చూసారు కదా ఎలా ఉన్నాయో? డ్రై ఫిష్ అన్నమాట. సో ఈ మార్కెట్ చూడండి, మార్కెట్ చూస్తే ధన్యం అయిపోతుంది. ఇలాంటి మార్కెట్ మీరు బహుశా ఎక్కడ చూసుండరు, ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఇలాంటి మార్కెట్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి షూట్ చేయడం. చూసారు కదా మొత్తం డ్రై ఫిష్లు, మొత్తం అంతా డ్రై ఫిష్ మార్కెట్. ఈరోజు ఏంటో నా అదృష్టం బాగుందండి, చాలా బాగా కలిసి వచ్చింది. ఎండు చేపలు చూసారు కదా, ఎండు చేపల మార్కెట్ ఎలా ఉందో? చూసారు కదా మొత్తం. సో ఇక్కడ చూసారా ఎన్ని చేపలు ఆరబెట్టారో, ఎండు చేపలు. సో ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అదిగో మొత్తం అందరూ తీస్తున్నారు, మొత్తం మీకు చూపిస్తాను. అదిగో చూసారు కదా ఎలా ఉందో మార్కెట్ చూసారు కదా ఎలా ఉందో? సూపర్గా ఉంది, చాలా హైలైట్గా ఉందన్నమాట మార్కెట్. ఇలాంటి మార్కెట్ మీరు ఎక్కడ చూసుంటారండి? ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా ఆ షిప్స్ దగ్గర కూడా మనం వెళ్దాం, ఓకేనా? ఆ చివరికి కూడా వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఈ వ్లాగ్ చేయడం. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పబ్లిక్లోకి వచ్చి రికార్డ్ చేస్తున్నాను. నాకు చాలా ఫీర్ అనిపించింది ముందు, అయినా తప్పదు, మీకోసం రికార్డ్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోలు ముందు ఇంకా వస్తాయి, మంచి వీడియోలు మీరు రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో అందుకే రిస్క్ చేసి అయినా సరే నేను చేస్తాను, ఇందులో డౌట్ లేదన్నమాట. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రోజు వీడియోలు వాచ్ చేస్తూ ఉండండి. కావలసినంత ఫన్ దొరుకుతుంది, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, కామెడీ దొరుకుతుంది. అలాగే మీకు కావలసిన కరెంట్ అఫైర్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద కూడా వీడియోలు చేస్తూ ఉంటాను అన్నమాట, ఓకేనా? అక్కడ పాట జరుగుతుందండి, చేపల పాట జరుగుతుంది, మామూలుగా లేదు, చేపల పాట జరుగుతుంది అక్కడ. సో 4000 అంటున్నాడు కదా, అక్కడ చేపల పాట జరుగుతుంది. సో ఇలాంటి మార్కెట్ బహుశా మీరు ఎక్కడ చూసుంటారండి, చాలా బాగుంది మార్కెట్ అయితే మాత్రం, చాలా రష్గా ఉంది. చూసారు కదా మార్కెట్ మొత్తం.
నాకు నా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి. ఎక్విప్మెంట్ ఉంటే ఇంకా మీకు చాలా బాగా క్లియర్గా చూపిద్దును. నాకు ఎక్విప్మెంట్ మంచిది లేదు. సో ఈ వీడియో కొంచెం క్వాలిటీగా ఉందా లేదా అని కామెంట్ చేయండి. చూసారు కదా మార్కెట్ మొత్తం. వైజాగ్ హార్బర్ మొత్తం రికార్డ్ చేశానండి. ఇంచుమించు చాలా పెద్ద వీడియో, అంటే గంట వీడియో. సో గంట వీడియో మీరు ఒకేసారి చూడలేదు కాబట్టి పార్ట్ల కింద ఒక 6 పార్ట్లు చేశాను. 6 పార్ట్లు కూడా సూపర్గా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. మొత్తం చూపించాను, హార్బర్ మొత్తం చూపించాను, మొత్తం బోట్లు చూపించాను, అలాగే మొత్తం చేపలు చూపించాను. చాలా బాగుంటుంది, ఇంకా నేను చెప్పలేను. మీరు చూడండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి. ఓకే 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 ఫ్రెండ్స్, చూసారు కదండి మార్కెట్ ఎలా ఉందో. సో ఆ పబ్లిక్లోంచి మనం ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ పక్కనే షిప్పింగ్ హార్బర్ ఉందండి. షిప్పింగ్ హార్బర్ కాదు, సారీ, ఈ పక్కనే నేవల్ డాక్యార్డ్కి సంబంధించినవి ఉన్నది. చూసారు కదా మిషన్స్ ఎలా ఉన్నాయో. సో అయితే మనం హార్బర్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మనం హార్బర్ రికార్డ్ చేద్దాం. సో హార్బర్ చూసారు కదా ఎలా ఉందో. చూసారా బోట్లు చూసారా ఎన్ని ఉన్నాయి. లేటెస్ట్గా వచ్చినాయి అండి బోట్లు వచ్చినాయి, ఇప్పుడే కొత్తగా వచ్చినాయి. సముద్రంలోంచి చాలా ఎక్కువ వచ్చినాయి. సో ఆ బోట్లలో కూడా చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో అక్కడ కూడా వెళ్ళి మనం రికార్డ్ చేద్దాము. సో ముందు మనం ఎక్కడి నుంచి వద్దామంటే, సో అది కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఎదరికి వెళ్ళిపోయి వెనక్కి వద్దామండి. బాగా ఫ్రంట్కి వెళ్ళిపోదాం. అక్కడ బోట్లు ఉన్నాయి కదా, ఆ బోట్ల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం కవర్ చేసి ఆ తర్వాత మనం ఇక్కడికి వద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ చూసారా చేపలు ఎలా ఆరబెట్టారో. ఈ డ్రై ఫిష్ అండి, ఎండు చేపల కింద తయారు చేసేస్తారు వీటిని, ఆ తర్వాత సేల్ చేస్తారన్నమాట. ఎండు చేపల కింద తయారు చేసి దాన్ని అమ్ముతారన్నమాట, సేల్ చేస్తారన్నమాట. చూసారు కదా. సో ఇవంతా ఎండు చేపలండి, డ్రై ఫిష్. ఇదంతా డ్రై ఫిష్ అన్నమాట. ఈ సైడ్ అంతా డ్రై ఫిష్ ఉంది, మొత్తం డ్రై ఫిష్. ఫ్రెండ్స్ చూసారు కదా బోట్లు ఇప్పుడే వచ్చినాయి సముద్రంలోంచి. కొంతమంది ఏదో వర్క్ చేసుకుంటున్నారు కొంతమంది. సో అది కొంతమంది వలలు వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. వలలు బాగు చేసుకునే పనిలో ఉన్నారు, నిమగ్నమై ఉన్నారు. చూసారా మార్కెట్ ఎలా ఉందో. సో బోట్లు చూపిస్తాను రండి ముందు. చూసారా మార్కెట్ ఎలా ఉందో. సో ఇదంతా డ్రై ఫిష్ అండి, డ్రై ఫిష్ మార్కెట్ మొత్తం అంతా డ్రై ఫిష్. చూసారా మనం అక్కడి నుంచి వచ్చాము. ఆ చివర ట్యాంక్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాము. సో కొత్త కదండి, నాకు ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం సరిగ్గా రాదు, ఏమనుకోవద్దు. తప్పకుండా ఈ ఛానల్ని, ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే ఇంకా పెద్ద పెద్ద చేపలు చూసే అవకాశం మీకు కలుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి మనం మొత్తం డ్రై ఫిష్ మార్కెట్ మొత్తం చూసాము. అలాగే చేపలు, పచ్చి చేపలు కూడా చూసాము. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. మార్కెట్ అయితే చాలా రష్గా ఉంది ఈరోజు, మామూలుగా లేదు. చూసారు కదా నా బ్యాక్ ఎలా ఉందో మొత్తం అంతానే. సో ఇదంతా మీకు చూపిస్తాను. మీరు ఏ మాత్రం స్కిప్ చేయొద్దండి. వీడియోని స్కిప్ చేశారంటే మీరు ఇంకా మంచి మంచి బాగా చూసే ఛాన్స్ మిస్ అయిపోతారన్నమాట. ఈ మార్కెట్ మీరు రానవసరం లేదు, ఇక్కడ రాకుండానే మీకు మొత్తం వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. ఓకేనా. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా. సరే ఇంకెందుకు లేట్ ఎందుకండి, లేట్ వద్దు. మనం వెళ్ళిపోదాం. మన చేపలు చూద్దామని వచ్చాం కదా. మార్కెట్ మొత్తం చూపిస్తానని చెప్పాను కదా, ప్రామిస్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇందులో ఎటువంటి సందేహం లేదన్నమాట.